చంద్రబాబు నాయుడు ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు రాయలసీమను రతనాలసీమ చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పినాడు. అందుకు ప్రధానమైనటువంటివి ఈరోజు ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూనే, కానీ ఆ ప్రాజెక్టులకు ఏమాత్రం కూడా నిధులు ఇవ్వకుండా ఈరోజు ఎలా రతనాలసీమ చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కర్నూలు జిల్లా ఉంది. కర్నూలు నిత్యం కరువు కాటకాలకు నిలయమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏమిటంటే అన్నీ ఉన్న అంగట్ల నోట్లో అల్లుని నోట్లో శని అన్నట్లుగా ఈరోజు చుట్టూ మొత్తం కూడా నీరు ఉంది, కానీ అది కిందికి వెళ్ళిపోతున్నాయి. అదే కనుక ప్రాజెక్టులు కనుక నిర్మాణం జరిగినట్లయితే కనుక ఈరోజు ప్రాజెక్టులు పంటలు పండేదానికి అవకాశం ఉంది, పంటల ఆధారంగా పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంది, ఆ రకంగా నిరుద్యోగం పోయేటువంటి దానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు గుండ్రేవుల రిజర్వాయర్ కానీ, వేదవతి రిజర్వాయర్ కానీ, అదేవిధంగా ఆర్డీఎస్ కుడికాలువ కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు నిర్మాణం జరిగితే కనుక మొత్తం కర్నూలు జిల్లా అంతా కూడా సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వము నిధులు ఇవ్వకుండా ఈరోజు ఎడారిగా చేస్తున్నటువంటి ఈ బాధ్యత ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఎందుకంటే మొదటనేమో అట్లా చెప్పినాడు, ఇప్పుడేమో వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నీరు గార్చినటువంటి పరిస్థితి ఉంది, దానికి ఏమాత్రం కూడా సహకరించినటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టుల నిర్మాణం చేయకుండా ఈరోజు కరువుకు ఎవరు బాధ్యత అని చెప్పేసి అంటే మన ప్రభుత్వాలే, పాలకులే అని చెప్పేసి చెప్పక తప్పదు.